ఇక రేపు జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఎంతో చారిత్రాత్మకమైనదని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చెలసాని శ్రీనివాస్ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. రేపు 233 ఉమ్మడి సంస్థలకు చెందిన 1,43,000 కోట్ల ఉమ్మడి ఆస్తుల పంపకంపై చర్చ సాగాలని, అందులో ఏపీకి 58%, తెలంగాణకు 42% ఆస్తులు పంచాలని కేంద్రం విభజన హామీ చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడకపోతే ఇరువురు ముఖ్యమంత్రులు చరిత్రలో ప్రజాద్రోహులుగా నిలిచిపోతారని హెచ్చరించారు. మిగులు జలాల విషయంలో కేంద్రం మీద విభజన హామీలు ఫైట్ చేయడం, కేంద్రం మీద ఫైట్ చేయాలి. ఒకసారి ఇది చరిత్ర పరిశీలించండి. పోలవరం పూర్తి కావడానికి రిహాబిలేషన్ గా దుమ్ముగూడెం మండలం ఇప్పుడు తెలంగాణలో కలిసి ఉంది. అది కనుక రిహాబిలేషన్ అయితే భూమికి భూమిస్తే మనకు ఖర్చు కూడా తగ్గిపోతుంది. మీ గుడ్ ఆఫీసెస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి, వారితో మాట్లాడండి. లేదంటే ఆదాని గారి ప్రభుత్వంలో ఉన్న ఆదాని గారి మాట విని ఇవాళ మనకి మిగులు జలాల విషయంలో కేంద్రం మీద విభజన హామీలు ఫైట్ చేయడం, కేంద్రం మీద ఫైట్ చేయాలి. ఒకసారి ఇది చరిత్ర పరిశీలించండి. పోలవరం పూర్తి కావడానికి రిహాబిలేషన్ గా దుమ్ముగూడెం మండలం ఇప్పుడు తెలంగాణలో కలిసి ఉంది. అది కనుక రిహాబిలేషన్ అయితే భూమికి భూమిస్తే మనకు ఖర్చు కూడా తగ్గిపోతుంది. మీ గుడ్ ఆఫీసెస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడానికి, వారితో మాట్లాడండి. లేదంటే ఆదాని గారి ప్రభుత్వంలో ఉన్న ఆదాని గారి మాట విని ఇవాళ మనకి